అన్న నా పేరు శ్రీను, నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అయితే నేను ఎస్టీ క్యాండిడేట్ అయినా నాకు మాకేమో 127.5 కట్ అయిపోయింది. నాకు 125.5 వచ్చినా జాబ్ రాలేదు. అయితే మేము ఫస్ట్ 125.5 వచ్చినాక మేము అనుకున్నాం ఎస్టీ క్యాండిడేట్ కదా జాబ్ వస్తుంది పక్కా అనుకున్నాం. కానీ కట్ ఆఫ్ చూసినాక అసలు మేము 125.5 వచ్చినా ఎస్టీ క్యాండిడేట్ నేను, అయినా జాబ్ రాలే. అంటే ఫస్ట్ ఫిక్స్ అయినా మేము టీఎస్ఎస్పీ ఏ కాకుండా టీఎస్ఎస్పీ వస్తుంది అని ఫిక్స్ అయినాం. కానీ కట్ ఆఫ్లో చూసి మేము పూరా షాక్ అయినాం. 46 ఏంటంటే ఇది ఇంతకుముందు లేకుండే అన్న. యాజ్ పర్ రూల్గా 2016-2018 ప్రకారంగా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ కేసీఆర్ సార్ చేయడం వల్ల తీవ్ర అన్యాయానికి నెలకొంది. ఇంకోటి ఏంటంటే లొకాలిటీ సర్టిఫికేట్ అన్న. ఇప్పుడు ఫస్ట్ టు 7th 7 చదివినా ఎవడన్నా ఇస్తారన్న. ఇప్పుడు 10th క్లాస్ బేస్ చేసుకుంటే అందరికీ ఈక్వల్గా న్యాయం జరుగుతుంది. యాజ్ పర్ ఆర్టికల్ ప్రకారంగా అందరికీ సమన్యాయం జరగాలి, సమానత హక్కు ఉంది కాబట్టి అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి. కానీ హైదరాబాద్ వాళ్ళకి కొన్ని పోస్టులు ఇచ్చి మా డిస్టిక్ వాళ్ళకి 120 అన్ని క్యాస్ట్లకు కలిపి 120 పోస్టులు పంచితే ఆ పంచనీకి నాన్న డ్యూటీ ఏమో మనం స్టేట్ వైజ్ చేయాలి, మీరు పోస్టులు ఏమో డిస్టిక్ వైజ్ అలర్ట్ చేస్తారు. మేము ఎవరికైనా చెప్పుకునేది మీరు ప్రాపర్గా మీరు ఇంప్లిమెంట్ చేయనప్పుడు మరి ఈ ప్రభుత్వం కూడా దానికి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి సార్ మేము ఎంతో నమ్మకంగా ఆయనకు ఎన్నుకున్నట్లేదు. రేవంత్ రెడ్డి సార్ తొందరగానే మీరు రెస్పాండ్ అయ్యి మా జీవో నెంబర్ని సవరించడం కాదు, 2016-2018 ప్రకారంగా మొత్తం టోటల్ స్టేట్ వైజ్గా కట్ ఆఫ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనది మొన్న కోర్టు ఒకటి చెప్పింది, ఒక కమిటీ వేసేసి 13 క్వశ్చన్స్కి ఓయూకి కమిటీ వేసి వాళ్ళకి పంపించింది. ఆ 13 క్వశ్చన్స్ ఎన్ని రాంగ్స్ వస్తాయి ఎన్ని తప్పు వస్తాయి మనకు తెలియదు. వచ్చిన తర్వాత అవి కలిపేసి దానితో పాటు మా జీవో నెంబర్ 46ని దాని నుంచి తొలగించి స్టేట్ వైజ్గా కట్ ఆఫ్ చేయాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి సార్ని విన్నపం తెలుపుకుంటున్నాను.